ప్రభు యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. పాస్టర్ గారికి, అమ్మ గారికి, సంఘస్థులైన మీ అందరికీ నా నిండు వందనాలు చెల్లిస్తున్నాను. నా సాక్ష్యం ఏంటంటే మీ అందరికీ తెలుసు. అయినప్పటికీ మీ అందరిలో నన్ను పంచుకోవాలని, ఆ సంతోషాన్ని మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలని సాక్ష్యాన్ని మీకు పంచుకుంటున్నాను. మాకు 2020లో వివాహం అయిన సంగతి మీ అందరికీ తెలిసిందే. అయితే అప్పటి నుంచి 5 years అవుతుంది. పిల్లల గురించి ఎంతో ఆశతో ఎదురు చూస్తాము. ఆ 2 సంవత్సరాలు అయితే బాగా సఫర్ అయ్యాను అనమాట, హెల్త్ ఇష్యూస్ వల్ల. అయినప్పటికీ దేవుడు మా పట్ల ప్రతి విషయంలో కూడా, అనారోగ్య పరిస్థితుల్లో అయినప్పటికీ, ఆర్థిక పరిస్థితుల్లో అయినప్పటికీ కూడా ఆయన కృప మాకు ఎంతో తోడుగా ఉండి, మీ అందరి ప్రార్థన మమ్మల్ని ఎంతో బలపరిచింది. అయితే పిల్లల గురించి ఎంతో ఎదురు చూస్తున్నప్పుడు ఆ దేవుడు నాతోటి 2023లో మాట్లాడారు అనమాట. ఫస్ట్ మనకి పిల్లల్ని ఇవ్వాలంటే మనకి పోషించే సామర్థ్యం ఉండాలి కదా. అప్పుడు మాకు ఉద్యోగాలు లేవు, ఇద్దరికి పోషించే సామర్థ్యం లేదు కాబట్టి దేవుడు మాకు అట్లా లేట్ చేస్తున్నాడు అని మేము తెలుసుకున్నాము. అప్పుడు అనుకోకుండానే నేను స్టడీస్ వైపు మళ్ళడం జరిగింది. మీ అందరి ప్రార్థన, దేవుడి యొక్క కృపను బట్టి ఉద్యోగం వచ్చిన సంగతి కూడా మీ అందరికీ తెలుసు. ట్రైనింగ్ లో కూడా దేవుడి కృప వలన అదంతా కంప్లీట్ చేసుకొని చక్కటి ప్లేస్ లో మంచి మంచి పోలీస్ స్టేషన్ లోనే నాకు అక్కడ జాయిన్ అయ్యాను. దాన్ని బట్టి దేవుని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సంవత్సరం దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాలు ఫస్ట్ రాగలే నేను అమ్మగారికి జనని ఆంటీ ఉన్నారు ఆ రోజు. జనవరి 1 కూడా తీసుకోలేదు నేను. ఆ రోజు డ్యూటీలోనే ఉన్నాను. నెక్స్ట్ డే నేను మందిరానికి వచ్చినప్పుడు అలానే డ్యూటీ డ్రెస్ లోనే వచ్చి నేను మోకరించి ప్రార్థన చేసుకొని ఆ వాగ్దానాన్ని తీసుకున్నాను అనమాట. నాకు వచ్చిన వాగ్దానం ఏంటంటే ఈ సంవత్సరం లూకాసు వార్త 1:42 అనమాట. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన గాను, ఈ సంతానంలో నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు నాకు వాగ్దానం చేశారు. ఇప్పటికీ మా హెల్త్లు బాగాలేవు, మాకు అప్పటికి ఏం తెలియదు. అయినప్పటికీ కూడా దేవుని అందు విశ్వాసం ఉంటాము. ఆ వాగ్దానం చూసినప్పుడే నేను నా సంతోషాన్ని ఆంటీ వాళ్ళతో షేర్ చేసుకున్నాను. నేను నమ్ముతున్నావు కదరా, నీ నమ్మకాన్ని విశ్వాసాన్ని బట్టి దేవుడు తప్పకుండా మీ జీవితంలో కార్యం జరిగిస్తాడు అని ఆంటీ వాళ్ళని బలపరచడం జరిగింది. మీ అందరి ప్రార్థనను బట్టి దేవుడు ఆ వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేర్చాడు అనమాట. ఆ దేవుడికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మిగతా ఇప్పుడు 3rd month కంప్లీట్ అవుతుంది 1 week లో. మీ అందరికి ప్రార్థించిన ప్రతి ఒక్కరికి నేను 2 వందనాలు చెల్లిస్తున్నాను. మిగతా టైం అంతా కూడా దేవుని మందిరంలో విడని పెంచలాగా, మాకు జ్ఞానం దయచేయలాగా మీ అందరి అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. గుడ్ న్యూస్ ని మీ అందరితో పంచుకోవడం కూడా నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కూడా నా 2 వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడి సాక్ష్యం గురించి